అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ప్రతిపాదించి, మహేష్ కుమార్ గౌడ్ గారు సమర్థించి, అదేవిధంగా ఈ చర్చలో సేరి సుభాష్ రెడ్డి గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, తాతా మధుసూదన్ గారు, తీన్మార్ మల్లన్న గారు, ఏవిఎన్ రెడ్డి గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, కల్వకుంట్ల కవిత గారు, ఆమెర్ అలీఖాన్ గారు, మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫ్ఎండి గారు, చల్లా వెంకటరామరెడ్డి గారు, బల్మూర్ వెంకట నరసింహరావు గారు వారి వారి అభిప్రాయాలను తెలిపి ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి, ఆదర్శాలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ శాసనసభ శాసనమండలి సమావేశాలను నిర్వహిస్తుంది. అధ్యక్ష, కొన్ని అంశాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు కానీ ఈ సభలో ఉన్న సభ్యులకు కానీ, గత ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఆ తర్వాత వారి ప్రసంగం మీద చర్చ జరిపి, ఆ తర్వాత బడ్జెట్ను ప్రతిపాదించి, ఆ తర్వాత శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. సుదీర్ఘమైన పార్లమెంటరీ పార్టీ అనుభవాలు ఉన్న మీకు ఈ విషయాలన్నీ తెలుసు. కానీ 2022 సంవత్సరంలో గత ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు. అదేవిధంగా 2023లో కూడా అదే రీతిగా అదే విధమైన ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను వారు అవలంబించాలనుకున్నప్పుడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి సూచన చేయడంతో 2023లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వారు తప్పనిసరి పరిస్థితిలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, గడిచిన 15 నెలల్లో ప్రజాపాలనలో మా ప్రభుత్వంలో సాధించిన విజయాలను, తీసుకున్న నిర్ణయాలను 100% మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయాణంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అంశాన్ని మేము నిరూపించడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పరితపిస్తున్న తీరును ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా మేము చెప్పే ప్రయత్నం చేసినాం. అధ్యక్ష, అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సమున్నతంగా నిలబెట్టేందుకు నిర్విరామంగా మేము చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ గారి ప్రసంగం అద్దం పట్టింది. అధ్యక్ష, శాసనసభలో హుందాగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష సభ్యులు కొందరు గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసంగంలా ఉందని మాట్లాడారు. అధ్యక్ష, తమరికి తెలుసు, సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఆ పార్టీ యొక్క విధి విధానాలను ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారా మనం ప్రజలకు వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉండి వివిధ నియోజకవర్గాలు, వివిధ జిల్లాలు, రాష్ట్రం నలుమూలల్లో తిరిగి ప్రజా సంఘాలతో పాటు, రైతు కూలి సంఘాలతో పాటు, విద్యార్థి యువకులతో పాటు చాలా సంఘాలను కలిసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి అభిప్రాయాల మేరకు ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశాం. ఆ ఎన్నికల మేనిఫెస్టోను మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించడంతో మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రజలు ఒక తీర్పు ఇచ్చి మాకు అధికారాన్ని అప్పచెప్పారు. అధికారాన్ని అప్పచెప్పిన తర్వాత మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికననే ప్రభుత్వం యొక్క పరిపాలన కార్యాచరణను మేము చేపట్టడం జరిగింది. మేము ఏ కార్యాచరణతో పరిపాలన చేపట్టినమో గత 15 నెలల నుండి మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సుపరిపాలన కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది రాజ్యాంగము కల్పించిన అవకాశము, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. అంటే ఒక రాజకీయ పార్టీ
తన ఎన్నికల మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చేత ఆమోదింపజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాలనే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ గారి ప్రసంగాన్ని మొదలు పెడతారు. మరి ఈరోజు తమరి ద్వారా ప్రతిపక్షాలు నేను అడుగుతున్న అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ విధానాలనే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచడం జరుగుతుంది. ప్రజల చేత తిరస్కారానికి గురై 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టి ఈరోజు రాజకీయంగా మనుగడ కోల్పోతున్న వాళ్ళ ఆలోచనలు గవర్నర్ గారి ప్రసంగంలో ఉండవు అధ్యక్ష. నేను అదే విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ చర్చ జరిగితే వాళ్ళు చేసిన తప్పులు చర్చకు వస్తే ఇక ఆ చర్చ ద్వారా వాళ్ళకు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనతోని ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ఏళ్ళకేళ్ళుగా తెలంగాణకు పోరాడిన చరిత్ర ఉంది. అణిచివేతను అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్ల విధ్వంసం నియంత్ర పోకడల నుంచి తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఆ మార్పులో భాగంగానే మాకు అధికారాన్ని అందించారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము. ఈరోజు ఈ బాధ్యత, ఈ కుర్చీ ఎవరో ఇస్తే వచ్చింది కాదు అధ్యక్ష. ప్రజలు తీర్పు ఇచ్చి ప్రజలు కోరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను కుర్చీలో నుంచి దించి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రజలు గమనించి ప్రజా తీర్పు ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. ఎవరి దయా దాక్షిణ్యాలతోటో లేకపోతే ఎవరో కరుణిస్తేనో ఈరోజు ఈ కుర్చీలో లేము అధ్యక్ష. అదేవిధంగా పరిపాలన చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణలో ఉండే రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రజలకు ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం. మేము కట్టుబడి ఉన్నాము ఈ రకమైన పరిపాలన అందించడానికి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరికి తెలుసు, ఈరోజు పదే ప్రతిపక్షాలు నేను మాట్లాడిన అంశాలను వక్రీకరించి వాళ్ళకు కావలసినట్టుగా అన్వయించుకొని, ఎందుకంటే నేను వివరాలు చెప్పబోయే ముందు వివరణ తమరు ఆదేశాలు ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తారు అని. అందుకే ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించి నేను మిగతా వివరాల జోలికి వెళ్ళదలుచుకున్నా అధ్యక్ష. స్టేచర్ గురించి చర్చ జరిగింది అధ్యక్ష. నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉన్న అధ్యక్ష. 2023 డిసెంబర్ 3 కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి అధికారిక స్టేచర్ ఉండే అధ్యక్ష. డిసెంబర్ 3, 2023 నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను అధికారంలో దించి ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 8 సీట్లలో డిపాజిట్లు పోగొట్టి గుండు 0 ఇచ్చి ఆ పార్టీని మార్చరీకి పంపించిందని చెప్పిండ్రు అధ్యక్ష. నేను ఈరోజు కూడా నా మాట కట్టుబడి ఉన్నా. డిసెంబర్ 3, 2023 కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్టేచర్ అధికారము డిసెంబర్ 3 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్టేచర్ వచ్చింది. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్ట్రెచర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చరీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష. ఇందులో తప్పేముంది అధ్యక్ష? ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు? ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ, హోదా, ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఇక చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఏమున్నది అధ్యక్ష? నేను ఎందుకు కోరుకుంటాను అధ్యక్ష? వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి, ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ పడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష. 4 ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఎప్పుడు కోరుకోను అధ్యక్ష. నేను ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ పడి ప్రజా తీర్పు కోరి ప్రజల ఆశీర్వాదంతో బాధ్యత చేపట్టాలనుకుంటున్నా తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందామా? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీ రామారావు గారే వారు దిగిపోతున్నారు, నేను ముఖ్యమంత్రి అవుతున్నాను, వారి అనుచరులు, వారితో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకర్ రావు గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో మాట్లాడినారు అధ్యక్ష. ఇది వాస్తవము.
ఉన్న ముఖ్యమంత్రిని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని, కన్న తండ్రిని దించేసి కన్న కొడుక కుర్చీలు ఎక్కాలని ఔరంగజేబు లాగా ఆలోచన చేసింది వాళ్ళ అధ్యక్ష, నేను కాదు. నేను వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి ప్రజల తీర్పు మేరకు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా నేను వారికి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. చంద్రశేఖరరావు గారికి కూడా ఈ మాట చేరాలని నేను ఆశిస్తున్నా అధ్యక్ష. వారు ఆరోగ్యంగా ఉండాలి. ఈ మధ్యలో వాళ్ళు 71 సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు. వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి. ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి. మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం. వారు సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష. అదే సందర్భంలో దాదాపుగా ఈ 15 నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా 57,84,124 రూపాయల జీతభత్యాలు పొందిండ్రు అధ్యక్ష. కానీ వారు సభకు వచ్చింది 2 సార్లే అధ్యక్ష. 15 నెలలలో జరిగిన చట్టసభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది 2 రోజులే. వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, రాష్ట్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ వారి 15 నెలలలో తీసుకున్న జీతభత్యాలు 57,84,124 రూపాయలు అధ్యక్ష. ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి జీతభత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు. మరి వారు వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌసా నాకు తెలీదు. వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు. దయచేసి ఆ సభ్యులు ఇక్కడ ధర్నాలు చేసిన సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ముందు వెళ్ళి ధర్నా చేసి, నిరసన తెలిపి, దీక్ష చేసి వారిని సభలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించే విధంగా వారికి ఒక అవగాహన, లేకపోతే వారికి ఒక అవకాశాన్ని కల్పించడానికి చేసి ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించి ఉండేవాడిని అధ్యక్ష. లేని వాటిని ఊహించుకొని కాయించుకొని ఇక్కడ ప్రశాంతంగా జరగాల్సిన సభను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి చివరికి వాకౌట్ చేసిండ్రు అధ్యక్ష. అది సరే, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానము. ఆ విధానానితో నేను పెద్దగా వాదించదలుచుకోలేదు అధ్యక్ష. ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించేవాడిని మనం నిద్ర లేపలేము అధ్యక్ష. సో గిచ్చితే తంతే లేవనోడు అంటే గిచ్చితే లేస్తాడా అనేది పెద్దలు చెప్పారు. కాబట్టి వాళ్ళు కావాలి అని ఇట్లా వ్యవహరిస్తున్నప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు అధ్యక్ష. ఏదేమైనా నేను స్పష్టంగా మళ్ళొకసారి చెప్తున్నా, చంద్రశేఖరరావు గారు ఆరోగ్యంగా ఉండాలి. 100 సంవత్సరాలు వారు ప్రతిపక్ష నాయకుడిగా రాబోయే ఇంకో 30 ఏళ్ళు కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ సభలోకి రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది నా ఉద్దేశం, నా ఆలోచన. వారందరికీ కూడా సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. మళ్ళీ అవకాశం వచ్చినాడు. ముఖ్యంగా తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు ఒక సుదీర్ఘమైన గుర్తింపు, గౌరవము, ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది అధ్యక్ష. భూమి, ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం భూమి చుట్టూతోనే తిరిగినాయి అధ్యక్ష. ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చిన మీరు ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వాళ్ళు, నేల కొరిగిన వాళ్ళు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి తమకు బాగా తెలుసు అధ్యక్ష. మీ జిల్లాలో జరిగిన ముఖ్యంగా సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి, దీనికి అంతా కూడా ప్రజలు భూమి కోసం కొట్లాడినారు అధ్యక్ష, భుక్తి కోసం కొట్లాడినారు అధ్యక్ష. ఆ భూమి చుట్టూతోనే మన యొక్క ఆత్మగౌరవం ముడిపడి ఉన్నది అధ్యక్ష. ఆ భూమి నమ్ముకొని ఉన్న రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమం అని మేము భావించినాం అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయ వృత్తిని, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అని మేము భావించి మా కల్చర్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అనుకొని వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రంగంగా మేము భావించినాం అధ్యక్ష. అందుకే ఎన్నికల కంటే ముందు ఎక్కడైనా మీరు ఆత్మహత్యలు చూడండి. ఆత్మహత్యలు రైతు పెట్టుబడి కోసం, పంట పండించడం కోసం, తన వృత్తిని ప్రవృత్తిగా మార్చుకొని ఆ భూమి కోసం లాభం రాకపోయినా, లాభసాటిగా లేకపోయినా తరతరాలుగా భూమినే నమ్ముకున్న కుటుంబాలు అప్పో సప్పో చేసి పంట పండించి ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం మొలకెత్తి మొలక పంటగా మారి పంట లాభసాటిగా మారే వరకు రైతుకు దినదిన గండం అధ్యక్ష. కానీ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా, లేకపోతే లేని కరువు వచ్చినా, ఏదొచ్చినా రైతుకు పిడుగుపాటుగా మారి రైతును అప్పులపాలు చేస్తే, అప్పు తెచ్చుకున్న రైతు అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే ఆత్మగౌరవంతో తలెత్తుకోలేక
కట్టుకున్న భార్య ముందో కన్న కొడుకుల పిల్లల ముందో ఆ అవమానాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. రైతు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం రైతు యొక్క అప్పు. అందుకే అప్పు ముప్పుగా పరిణమించకూడదు. ఆ అప్పు నుంచి రైతును విముక్తి చేయాలని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచన మేరకు రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మొదటి 10 నెలల్లోనే 25,35,000 మంది రైతులకు 20,612 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఇది రైతు ప్రభుత్వము, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని నిరూపించుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. తమరు చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. నేను ఈరోజు ఖచ్చితంగా గొప్పగా నేను చెప్పుకోదలుచుకున్నా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 10 నెలల్లో 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంత గొప్ప నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది అధ్యక్ష. ఇది గర్వకారణం మాకు. రైతుల కుటుంబాలను రుణమాఫీ చేసి 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారో భారతీయులు, అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని అప్పుల ఊబి నుండి విముక్తి కలిగించి 25,35,000 మంది రైతులకు విముక్తి కలిగించిన చరిత్ర మాది. ఇంత గొప్ప చరిత్రను గవర్నర్ గారు ప్రసంగంలో ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. రైతు బంధు గతంలో చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడు. కానీ 2023 వారు రైతు బంధు ఇవ్వకుండానే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ఆ రైతులకు రైతు బంధు రాకపోతే అధికారంలోకి వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు వారు ఇవ్వకుండా రైతులకు ఎగవేసిపోయిన వాటిని కూడా మేము వచ్చిన తర్వాత మా బాధ్యతగా భావించి, ఆ హామీ మాది కాదు, ఆ హామీ గత ప్రభుత్వాన్ని, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అని రైతులకు మేము అన్యాయం చేయలేదు. ఆ రైతులకు మేము వచ్చిన ఎంబడే మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయల రైతు ఖాతాలో లేచి రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకు రైతులకు రైతు భరోసా పథకం కింద ఇస్తే ఈ 10,000 సరిపోదు, పెట్టుబడి పెరిగింది అని చెప్పి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచి ప్రతి విడత 6,000 లాగా ఈరోజు రైతుల ఖాతాలలో రైతు భరోసా పథకాన్ని అమలు వేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు, నేను ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసినప్పుడు జిల్లాలకు పోయినప్పుడు జగిత్యాల అంటే రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు పోయినప్పుడు భూమి లేని రైతులు మాతో మాట్లాడినారు అధ్యక్ష. భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నారు, కానీ ఉపాధి హామీ కూలీకి వెళ్ళే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఆదుకోవాలి కదా, మేము కూడా మీ ప్రజలమే కదా, మేము ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, మీరు మా గురించి ఆలోచన చేయండి అని అడిగినప్పుడు అందరితో ఆలోచన చేసి ఆ కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోదగింది అని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని పేదలకు కూడా ఉపాధి హామీ పథకము కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు వాళ్ళ రైతు కూలీలను కూడా మేము ఆదుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు మీరు చూసారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు లేకపోవడం, అనవసరమైన రాజకీయ వివాదాలకు వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించి కేంద్రం మీద నింద మోపి FCI కొనుగోలు చేయాల్సిన వడ్లను కొనకుండా వదిలేసి కల్లాల్లో కుప్పల మీదనే ప్రాణాలు వదులుతుంటే ఆ కల్లాల్లో ఉన్న వరి కుప్పలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సేకరించకుండా వదిలేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నీదంటే నీది బాధ్యత అని పక్కన పెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి మాట అన్నాడు అధ్యక్ష, సమీక్ష చేసి ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి వడ్లు కొంటే నష్టం, మేము కొనము, ఇది వ్యాపార సంస్థ కాదు అని వారు మాట్లాడారు. ఇదే కాకుండా అధ్యక్ష, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని రైతులను ఊరేసుకోమని మీరు పండించిన మేము తీసుకోము అని చెప్పి వారు నిష్కర్షంగా రైతుల ముఖాన్ని చెప్పిండ్రు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఒక నమ్మకం విశ్వాసం ఇచ్చినాం, మీరు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు,
మీరు పండించిన వడ్లను కానీ ఏ పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయగలిగిన ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పడమే కాకుండా సన్న వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని ఆనాడు రైతులకు మాట ఇచ్చి పోయినసారి వానకాలంలో సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ రూపంలో 1206 కోట్ల రూపాయలు బోనస్ కింద రైతులకు ఇచ్చి కొనుగోలు చేసి మొట్టమొదటిసారి ఈ దేశంలోనే 1,56,1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పోయిన పంటలో పండించడం ఎప్పుడు అధ్యక్ష? గతంలో సూర్యాపేటలో, నల్గొండ జిల్లాలో, లేకపోతే నిజామాబాద్లో, మెదకులో ఎక్కడ పంట పండినా ఇవి కాళేశ్వరం నీళ్ళే అని ఆనాడు గొప్పలు చెప్పుకునేది కాళేశ్వరరావు గారు. ఆ కాళేశ్వరరావు గారు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయింది. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా పోయిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి కాళేశ్వరం కట్టుకథలు మానండి, కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసమే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరును అందించి ఆనాడు కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ కింద నల్గొండ జిల్లాలో అత్యధికంగా తమరు నివసించే ప్రాంతంలో, మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో అత్యధికంగా వడ్లను పండించి ఈ దేశానికి తలమానికంగా నా రైతాంగం నిలబడ్డది. ఆ వడ్లు కొనుగోలు చేసి 1 రూపాయి కూడా తగ్గకుండా ఆనాడు తాలి పేరు మీద, లేకపోతే తాలు పేరు మీద, తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తీసుకున్నారు అధ్యక్ష. 10 కిలోలు క్వింటాల్కు పోయినాయంటే 250 రూపాయలు అధ్యక్ష. 1 ఎకరాకు 25 క్వింటాలు ఒకవేళ పండినాయని లెక్కేసుకుంటే దాదాపుగా 250 క్వింటాలు 250 కిలోల తుట్టి తీసిండ్రు అధ్యక్ష. ఆ లెక్కన లెక్కేసుకుంటే మీకు యావరేజ్గా 10 నుంచి 12,000 రూపాయలు తుట్టి పేరు మీద కొట్టేసిండ్రు అధ్యక్ష 1 ఎకరానికి. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చింది ఎకరాకు 10,000 సంవత్సరానికైతే, సంవత్సరానికి 25,000 తడి మీద, తుట్టి మీద కొట్టేసి రైతుల నడ్డి విరిసి రైతులను అప్పులపాలు చేయనాడు చేస్తే ఈరోజు 1 కిలో కూడా తాలు పేరు మీదనో, తడి పేరు మీదనో, తుట్టి పేరు మీదనో తీస్తే కీళ్ళు కాళ్ళు ఇరుస్తామని ప్రభుత్వం చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా, కలెక్టర్ల ద్వారా నియంత్రించి 1 రైతుకు కూడా 1 రూపాయి నష్టం, 1 గింజ నష్టం జరగకుండా పంట సేకరణ చేసినాం అధ్యక్ష. 3 రోజుల్లో వాళ్ళు అమ్ముకున్న వడ్లకు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసినాం అధ్యక్ష. గతంలో 3 నెలలకు కూడా వచ్చేటివి కాదు. అట్లా రైతాంగాన్ని ఆదుకొని రైతులను ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చేసినాం అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయం నిరంతరం నిత్యం ఒక సంక్షోభం కాలుతున్న రావణ కాష్టంగా ఉన్నది. దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఇది పరిష్కరించడానికి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసినాం అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయ కమిషన్ లేదు అధ్యక్ష. రైతుల గురించి, రైతుల సమస్యలను వినడానికి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, సహేతుకమైన సూచనలు చేయడానికి లేదు. అలాంటి వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగం కింద మేము ఆలోచన చేసి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసి వ్యవసాయంలో నిష్ణాతులైన కోదండరెడ్డి గారిని కమిషన్ చైర్పర్సన్గా నియమించి సభ్యులను కూడా వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళని సభ్యులు చేసి వ్యవసాయ కమిషన్ ద్వారా ఈరోజు సూచనలు తీసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మహిళలు తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉద్యమంలో మహిళలది అత్యంత కీలకమైన పాత్ర. ఈనాడే కాదు ఆనాటి నుంచి సమ్మక్క సారలమ్మ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, రాణి రుద్రమ్మ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ సమాజాన్ని స్ఫూర్తినిచ్చి పోరాటాలు చేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మహిళలు. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది మహిళలు. ఆ మహిళల యొక్క సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రయత్నం చేసింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం వచ్చిన 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 9 తారీఖు నాడు 2 రోజుల్లో డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆనాడు ఆడబిడ్డలు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరి ఆలయాన్ని దర్శించుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు కిరాయి పైసలు భర్తనో కొడుకునో అడగాల్సిన పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే ఊరుకున్నట్టు. ఈ పరిస్థితిలో ఉన్న ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రత కల్పించాలి. అమ్మగారింటికి పోవాలంటే కూడా ఎవరి మీద ఆధారపడడం ఎందుకు, అమ్మవారిని దర్శించుకోవాలంటే వాళ్ళ కష్టం ఎందుకు అని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్రం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా
ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసినాం అధ్యక్ష. దాదాపుగా 150 కోట్ల బస్సు ట్రిప్పులు మహిళలు ఇప్పటి వరకు ఈ 15 నెలలలో ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి ఆర్టీసీ కార్పొరేషన్కు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్టీసీ మంత్రి గారు, 5,005 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇచ్చి ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ దేశానికి మేము ఆదర్శంగా నిలబడ్డ మహిళలను ఆదుకునే విషయంలో అధ్యక్ష. అదేవిధంగా ఇంటికి గృహజ్యోతి, ఇంటి బాధ్యత ఆడబిడ్డల మీదనే ఉన్నది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లాలకి ఇల్లును జాగ్రత్తగా చూసుకునేది ఇల్లాలు కాబట్టి కరెంటు బిల్లులకి వాళ్ళ కష్టమంతా పోతుందని 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు గృహలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకి ఈరోజు అందిస్తే 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఆడబిడ్డలు నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా తమరికి తెలుసు, శ్రీమతి సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యిలో వంటలు వండి ఆ పొగతో కళ్ళు మండి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్తో ఆడబిడ్డలు చచ్చిపోతుంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు సిలిండర్ స్టవ్ను అందించడమే కాకుండా 400 రూపాయలకు ఆనాడు సిలిండర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. కాలక్రమేణా 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు అయింది అధ్యక్ష. మళ్ళీ ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి దిగజారి మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కట్టెల పొయ్యికి వెళ్ళి కష్టపడుతున్న ఆడబిడ్డలకి మళ్ళీ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావాలని 500 రూపాయలకే గృహజ్యోతి పథకం కింద మనం సిలిండర్ అందించిన అధ్యక్ష. 43 లక్షల కుటుంబాలు ఈరోజు ఆ పథకాన్ని ఆడబిడ్డలు వినియోగించుకుంటున్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దాని మీద కూడా దాదాపుగా 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఉచిత కరెంటుకు కూడా 1775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలలు తమకి తెలుసు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ల పాఠశాలలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై టీచర్లు వస్తున్నారో రారో పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలని ఆలోచన చేసి అమ్మ ఆదర్శ పాఠశాల విధానాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా స్వయం సహాయక సంఘాలే ఆ పాఠశాలలు నిర్వహించాలి. ఆ పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, నిర్వహణకు సంబంధించిన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, పాఠశాలలు మొత్తం ఈ మహిళలే నిర్వహించాల్సిందిగా మా ప్రభుత్వం వచ్చినాక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఆ పాఠశాలలకు కూడా ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చే పిల్లలకు కంప్యూటర్లోనో టీవీలలోనో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్లు గత ప్రభుత్వం పిల్లల బట్టలు కుట్టడానికి కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కమిషన్లు పొందేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ దోపిడీని అరికట్టాలి. 65 లక్షల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఉండే పిల్లలకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే 2 జతల బట్టల్ని 1,30,00,000 జతల బట్టల్ని కుట్టడానికి స్వయం సహాయక సంఘాలైన ఆడబిడ్డలకు 65 లక్షల మంది ఇచ్చి గతంలో 25 రూపాయలు కుట్టుగూళ్ళు ఉంటే దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఆడవాళ్ళను ఆర్థికంగా నిలబెడితే అది కుటుంబాలను ఆదుకుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఇల్లు చక్కదిద్దుకుంటారని చెప్పి మహిళల యొక్క అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే స్వయం సహాయక సంఘాలను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేయాలన్న ఆలోచనతోటి ఈ చిన్న ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడమో, ఒడ్లు కొనడమో, కందులు కొనడం, లేకపోతే ఇతర పంటలు కొనడమో వీటి వల్లనే కాదు, బట్టలు కుట్టడమే కాదు, వీళ్ళకి వ్యాపార నైపుణ్యాన్ని పెంచాలి అన్న ఆలోచనతోటి ఈరోజు 1000 ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల నుంచి బస్సులను లీజుకు తీసుకునేది అధ్యక్ష. అది పెద్ద బడా వ్యాపారులు చేసుకునే వ్యాపారంగా ఉండే. అందుకే ఆర్థిక మంత్రితో మాట్లాడి ఆర్టీసీ మంత్రి గారితో మాట్లాడి ఈ స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొని ఇచ్చి వాళ్ళ ద్వారా ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి కోట్ల రూపాయల వ్యాపారం ఆడబిడ్డల చేతికి మా ప్రభుత్వం అందించింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, సోలార్ పవర్ ప్రాజెక్టుల గురించి తమరికి తెలుసు అధ్యక్ష. చాలామంది సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనగానే అదానీ, అంబానీ, టాటాలు, బిర్లాలు లేకపోతే అమెజాన్ లాంటి కంపెనీలు ఇట్లాంటి కంపెనీలకు గుర్తొచ్చేది అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఈ వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరు, అదానీ అంబానీలు చేసిన వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరా అని
ఇవాళ సోలార్ పవర్ ప్రాజెక్టులు 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు ఈరోజు పవర్ కార్పొరేషన్తో చేయించి 1000 మెగావాట్లకు సంబంధించిన ఒప్పందాలు ఆడబిడ్డలకు అప్పచెప్పి ఈరోజు అదాని అంబానీలతో ఆడబిడ్డలు పోటీ పడే విధంగా 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని ఈరోజు మహిళా సాధకారితను ఈరోజు మన ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తుంది అధ్యక్ష. ఇవన్నీ అంశాలను గవర్నర్ గారి ప్రసంగంలో మేము పొందుపరిచినాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని సావధానంగా విని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించి మిగతా అంశాల మీద ఏమైనా సూచనలు ఉంటే చేసి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా వారి అనుభవాన్ని వారి వయస్సును 100% తెలంగాణ సమాజం గౌరవించి ఉండేది అధ్యక్ష. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి వారి అనుభవాన్ని రంగరించి ఈ ప్రభుత్వానికి సూచన చేస్తే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు అధ్యక్ష, తీసుకుంటాం. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి ఉద్దండుల యొక్క సూచనలు తీసుకొని ప్రభుత్వాలు నడిపిన చరిత్ర మీకు తెలుసు కదా అధ్యక్ష. మాకెందుకు అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ మాకు సూచనలు చేసి వారి అనుభవంతో మాకు సలహాలు ఇస్తే సరిదిద్దుకోవడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? మహిళా సాధికారిత కోసం చెప్పాల్సి ఉండే. కాకపోతే మొదటి 5 సంవత్సరాలలో ఒక మహిళకు కూడా మంత్రి పదవిని ఇయ్యని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నుంచి ఇంతింత ఆశించడం, ఆలోచన చేయడం అనేది ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే ఉన్నది యువత. నిరుద్యోగ సమస్య, విద్యార్థులు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, అదేవిధంగా మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నెలల తరబడి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ యువత ఈరోజు ప్రతి సంవత్సరం నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న అధ్యక్ష, 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణలో బయటకు వస్తున్నారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు చదువుకొని చాలామంది పేదలందరూ కూడా బయటకు వస్తున్నారు. 1,10,000 మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో వ్యత్యాసం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఆశించిన మేరకు వీళ్ళల్లో నైపుణ్యం లేకపోవడం వల్ల వీళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అక్కడ ఉద్యోగ ఖాళీలు అట్లాగే ఉండిపోతున్నాయి అధ్యక్ష. అందుకే ఆలోచన చేసిన మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు మిగతా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులను పిలిచి వాళ్ళందరితో చర్చించినాం. ఏంది వాళ్ళ సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది. అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ గ్రాడ్యుయేట్స్ను కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి సాంకేతిక నైపుణ్యంలో వారికి శిక్షణ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే ఎనీ అదర్ యూనివర్సిటీ లాగా మళ్ళీ దాని ప్రాధాన్యత తగ్గుతుందేమని దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన చైర్మన్లను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్ర, ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఒక వ్యాపార దిగ్గజంగా గుర్తింపు పొందిన ఆనంద్ మహేంద్రను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఒప్పించి అతన్ని చైర్పర్సన్గా పెట్టిన అధ్యక్ష. రెడ్డి ల్యాబ్స్, అరబిందో, అపోలో లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇయర్ ఆల్రెడీ అడ్మిషన్ చేసి 20,000 మందిని ఆల్మోస్ట్ రిక్రూట్ చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ కార్పొరేట్ కంపెనీలు అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళ పరిశ్రమలలో ఏదైతే అవసరం ఉందో అదే కరికులం కింద, అదే సిలబస్ కింద దాని మీదనే శిక్షణ ఇచ్చి వాళ్ళే విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకే శిక్షణ ఇచ్చి వాళ్ళని డైరెక్ట్ వాళ్ళ కంపెనీలు అడాప్ట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ సంస్థలను ఒప్పించి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఒక నూతన శకానికి తెలంగాణ రాష్ట్రం నాంది పలికింది అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో గొప్ప కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ కార్పొరేట్ కంపెనీ యజమానులు వాళ్ళు, కానీ వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక గొప్ప సందర్భం తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. అది ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. ఈరోజు వాళ్ళందరినీ ఒక బోర్డు మీదకి పట్టుకొచ్చినాం అధ్యక్ష. వాళ్ళకి వ్యాపార పోటీలు ఉన్నాయి, అయినా ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి, ఒక ప్లాట్ఫామ్ మీదకి, ఒక రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణలో చదువుకుంటున్న పట్టభద్రులకు సాంకేతిక నైపుణ్యం అందించి
వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోనే పక్క దేశంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఈరోజు పంపించడానికి చేస్తున్నాం. పారామెడికల్, నర్సింగ్ ఆడపిల్లలు చదువుకొని వస్తున్నారు. చాలా దేశాలలో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలా వెళ్ళాలనో ఎక్కడికి వెళ్ళాలనో తెలియని పరిస్థితిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరికీ అవకాశాలు కల్పించి వాళ్ళను ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప ప్రయోగం. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ అయినా వచ్చిందా అధ్యక్ష? కానీ సౌత్ కొరియన్ యూనివర్సిటీకి పోయిన అధ్యక్ష నేను 10 మిలియన్ అంటే కోటిన్నర జనాభా ఉన్న అక్కడ ఒక 30 ఎకర్స్ క్యాంపస్లో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్తే ఆ దేశము 32 మెడల్స్ సాధించింది అధ్యక్ష ఒలింపిక్స్లో. అందులో ఒక యూనివర్సిటీనే, ఓన్లీ వన్ యూనివర్సిటీ దే హ్యావ్ గాట్ 16 మెడల్స్. ఒక అమ్మాయిని నేను కలిసిన ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది అధ్యక్ష ఒలింపిక్స్లో. ఎక్కడనో ఆషామాషి పోటీలలో కాదు, ఒలింపిక్స్ పోటీలలో ఒకే అమ్మాయి, సౌత్ కొరియన్ అమ్మాయి, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ ఒక అమ్మాయి సాధించిందని అంటే ఎంత గొప్ప కీర్తి అధ్యక్ష ఆ దేశానికి. కానీ 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మనం ఏమీ చేయలేకపోయినాం అధ్యక్ష. అందుకే 2036 నాడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒలింపిక్స్ నిర్వహిస్తూ ఉంటారు. 2036లో 2028లో జరగబోయే ఒలింపిక్స్లో ఈ దేశం నుంచి గోల్డ్ మెడల్స్ సాధించాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు ప్రారంభించి దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలు స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళను ఈరోజు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకొస్తున్నాం అధ్యక్ష. దానికోసం సౌత్ కొరియాతోని సేమ్ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఆస్ట్రేలియా దేశంలో ప్రపంచంలోనే పేరుగాంచిన స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి ఈరోజు ఒప్పందాలు చేసుకున్నాం. అక్కడి నుంచి శిక్షకులు వచ్చి మన దగ్గర ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వాళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈరోజు మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దీన్నైనా స్పోర్ట్స్ స్పిరిట్ చూపించి ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇది దేశ ప్రతిష్ట పెంచడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. తెలంగాణ నుంచి మెడల్స్ సాధిస్తే ఒక పివి సింధునో, నిఖత్ జరీనో, లేకపోతే సిరాజో క్రికెట్లో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్లకు సిరాజ్ ఇంటర్మీడియట్ చదువుకున్నది అధ్యక్ష. కానీ క్రికెట్ వరల్డ్ కప్లో రాణించిండని అన్ని మినహాయింపులు ఇచ్చి సిరాజుద్దీన్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ పోస్ట్, గ్రూప్ 1 పోస్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి నజరానా ఇచ్చింది అధ్యక్ష. నిఖత్ జరీన్కి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు ఆ అమ్మాయికి గ్రూప్ 1 పోస్టు డిఎస్పీ పోస్ట్ ఇచ్చి 2 కోట్ల నగదిచ్చి ఈరోజు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. క్రీడలకు మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా దీప్తి వరంగల్ నుంచి పారామెడికల్లో కాన్సెప్ట్స్ పథకం సాధించినందుకు గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి 25 లక్షలు ఇచ్చి వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇవాళ అమ్మాయికి ఇచ్చి మనం క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి మంచి విధానాలు తీసుకున్నందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనైనా ఒక స్పోర్ట్స్ స్పిరిట్తోని ప్రతిపక్షాలు అభినందిస్తాయనుకున్నాం. రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు అధ్యక్ష, ఉంటాయి డెఫినెట్గా. ఎస్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ ఉండదు. ఐ డూ అగ్రీ, దే మే డిఫర్, దే మే ఆర్గ్యూ విత్ అస్, వి డోంట్ మైండ్. కానీ మంచిని మంచి అనడానికి కూడా విఘ్నత లేకపోతే 40 సంవత్సరాల అనుభవం ఉంది, మాకు స్టేచర్ ఉంది అని అంటే ఏం చేయడానికి మీ స్టేచరు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుందా? మీ స్టేచర్ గురించి ఉన్న బాధలు 1% స్టేట్ ఫ్యూచర్ గురించి మీకు ఉంటే మీరు చట్టసభలోకి వచ్చి మాకు సూచన చేసి ఉంటే స్టేట్ ఫ్యూచర్ పట్ల మీకున్న పట్టింపేందో ప్రజలకు అర్థమై ఉండేది అధ్యక్ష. నా కోసం కాదు, ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రభుత్వం జీత భత్యాలు ఇస్తుంది, జీత భత్యాలు తీసుకొని ఏమాత్రం పని చేయకుండా ఉంటాను నేను అని బరితెగింపు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మాత్రమే నా విజ్ఞప్తి అధ్యక్ష తమరి ద్వారా. అందుకే అదేవిధంగా ఐటీఐలు మీకు తెలుసు అధ్యక్ష, 1956లో ఫస్ట్ టైం మొదలైంది ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ రోజుల్లో సాంకేతిక నైపుణ్యం ఇచ్చడం ద్వారా ఫిట్టరో, ఎలక్ట్రికలో, లేకపోతే ప్లంబరో, ఇతర రకరకాల పనులు నేర్చుకోవడం ద్వారా పని నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది అధ్యక్ష. ఈ రోజుకి అప్పుడు మొదలుపెట్టిన సిలబస్ ఈ రోజు కూడా ఉంది. ఈరోజు డీజిల్ మెకానిక్ అక్కడ ట్రైనింగ్ చేస్తే అందులో ఇస్తున్న ట్రైనింగ్ ఏంటంటే అంబాసిడర్ కారు, ఫియట్ కారు రిపేర్ చేసేది. వాడు బయటకు వస్తే అంబాసిడర్ ఏడుంది, ఫియట్ ఏడుంది ఎతకాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇవాళ బెంజ్ కార్లు, BMW కార్లు వచ్చిన తర్వాత వాడు చదువుకు నేర్చుకుంటున్న విద్యకు బయటకు వస్తే అందుబాటులో ఉన్నదానికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే ఆలోచన చేసినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 65 ఐటీఐలలో నేర్పుతున్న వృత్తికి బయటకు వచ్చిన తర్వాత ఉన్న అవకాశాలకు, ఉపాధికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. డిస్కనెక్ట్ అయిపోయినారు.
ఆ పిల్లలు నిరుద్యోగులుగా చదువుకునేది ఒకటి, బయటకు వస్తే చేయాల్సింది ఇంకొకటి. ఈ రెండింటికి పొంతన లేకపోవడం వల్ల ఆలోచన చేసి టాటా సంస్థతోని మాట్లాడి టాటాను ఒప్పించి ఈ ఐటీఐలను ఏటీసీలుగా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు ప్రపంచంతోనే సాంకేతికంగా పోటీ పడే విధంగా, ఈ సాంకేతిక అభివృద్ధి చెందిన యుగంతో పోటీ పడే విధంగా 2400 కోట్లతోటి వీటిని అన్నిటిని కూడా పునరుద్ధరించి నూతన విప్లవాన్ని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే అందులో 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 14% ఖర్చు పెడితే 86% వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి టాటాను ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 65 కాదు, నిన్నమన్న నేను మాట్లాడి వాటిని 100కు పెంచి ఇచ్చిన అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోనే కాదు పక్క దేశానికి కూడా మన వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళని పంపించాలని ఆలోచన చేసి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. టాటా కంపెనీ చేపట్టిన గొప్ప పనినైనా ప్రతిపక్షాలు అభినందిస్తాయని నేను ఆశించిన అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఇవన్నీ ఉన్నందుకు అరే ఇదైనా మంచి కార్యక్రమం, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, దీన్ని ఇంకా మనం వేగంగా చేసుకోవాలి అందిపుచ్చుకోవాలని చెప్పినుంటే నిజంగా వాళ్ళని అభినందించి ఉండేవాళ్ళం అధ్యక్ష. సరే వాళ్ళ ఆలోచన వాళ్ళది. అదేవిధంగా అధ్యక్ష సివిల్స్ మీరు ఏ ఆఫీసర్లైనా చూడండి, బీహార్ అత్యంత వెనుకబడ్డదని మనం చర్చించుకుంటుంటాం అప్పుడప్పుడు. కానీ ఈరోజు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు మనం చూస్తే బీహారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు చాలా తక్కువగా సెలెక్ట్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో ఉండడమో లేకపోతే మన దగ్గర ఐటీ నిపుణుల కింద ఐటీ రంగంలో విదేశాలకు పోవాలనో రకరకాల కారణాల చేత మనం ఫోకస్ పెట్టలేకపోయినాం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్స్లో మన వాళ్ళు ఉండాలి, ఈ దేశ భవిష్యత్తే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల చేతుల్లో ఉన్నది కాబట్టి మన తెలంగాణ బిడ్డలు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు కావాలని ఒక ఆలోచనతోటి ఐఏఎస్, ఐపీఎస్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష. దీనికి సంబంధించి సింగరేణి సంస్థ కార్పొరేట్ నిధుల నుంచి ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకు తలా ₹1,00,000 నగదు ఇచ్చి భుజం తట్టి అభినందించినాం. మెయిన్స్కు సెలెక్ట్ అయిన వాళ్ళకు మళ్ళీ ₹1,00,000 ఇచ్చినాం. ఇదే కాకుండా ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఢిల్లీలో వసతులతో పాటు మన పిల్లలు సెలెక్ట్ కావాలని చెప్పి వాళ్ళకి ఏ రకంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలనో వాళ్ళందరినీ పిలిచి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ అని ఆనాడు పిలిచే జ్యోతిరావు పూలే భవన్కి పిలిచి నేను, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ వాళ్ళని వెన్ను తట్టి వాళ్ళకు నగదు బహుమతిగా ఇచ్చి, ఈ నగదు అనేది టోకెన్ అధ్యక్ష, మేము ఇచ్చే ₹1,00,000, ₹2,00,000 వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చేస్తుందని నేను అనను. మా కన్సర్న్ ఈ ప్రభుత్వం మాది, మా పట్ల సానుభూతితో ఉంది, మా ఎదుగుదలని ప్రభుత్వం కోరుకుంటుంది అని ఒక అభినందించడానికి పిల్లలకి ఏముంటుంది అధ్యక్ష, ప్రోత్సహించడమే. మనం పెద్దలుగా మనం వాళ్ళని ప్రోత్సహించి భుజం తడితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అధ్యక్ష. ఆ సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంపొందించడానికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తలా ₹1,00,000 2 విడతలుగా లక్ష ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష యువకుల కోసం. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం పార్లమెంట్లో మీరు ఎంత కొట్లాడినో తెలంగాణ సమాజం అంతా చూసింది. మొట్టమొదటి 69 తెలంగాణ ఉద్యమం పాల్వంచలో ఒక చిన్న బంట్రోతు ఉద్యోగంతో మొదలైన ఉద్యమం, మొదటి ఉద్యమం ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం కూడా చుట్టూతో తిరిగింది నిరుద్యోగ సమస్య మీదని. తెలంగాణ సాధనలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పిల్లలు ముందు బాగానే నిలబడి ఏ విధంగా అమరులైనరో, నేల కొరిగినరో మీకు తెలుసు. ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే చూసిండ్రు తప్ప తెలంగాణ సమాజంలో ఉన్న పిల్లల ఉద్యోగ ఉపాధి కోసం చూడలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు లెక్కేస్తే 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి దేశ చరిత్రలోనే రికార్డు తిరగరాసిన అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రం కూడా, నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 15 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన చరిత్ర లేదు. నేను గర్వంగా చెప్పుకుంటున్న, దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా మా మంత్రివర్గ సహచరులు మేమందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే గత ఏడాది 2023 జూలై నుంచి
సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుంచి సెప్టెంబర్ వరకు 18.1% తగ్గింది అధ్యక్ష. ఈ సర్వే కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని దేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య పెరిగిపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9 నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18.1% తగ్గించి దేశంలోనే ఈరోజు నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ, నియంత్రించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడనే సీతక్క గారు ఉన్నారు. అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు 14,236 తొందరలోనే భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈ గ్రామ పరిపాలనా అధికారులు GPO 10,954 పోస్టులను వివిధ శాఖలలో ఉన్న వాళ్ళని కూడా తిరిగి మొత్తం అందరినీ చేసి గ్రామ పరిపాలనా అధికారులను కూడా నియమించాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాడు గ్రూప్ 1 పరీక్షలు పెడితే 15 సంవత్సరాలు ఈ రోజు వరకు గ్రూప్ 1 పరీక్షలు పెట్టలేదు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళ పిల్లలు గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టి దిల్సుఖ్నగర్, అశోక్ నగర్, అమీర్పేట్ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఇంటి దగ్గర గ్రూప్ 1 ఉద్యోగం సాధించి ప్రయోజకులమై తిరిగి వస్తామని హైదరాబాదు నగరంలో కాలు పెడితే తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనులు చేసి సంపాదించిన రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తుంటే 15 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు అధ్యక్ష. ఒక్కసారి నిర్వహిస్తే ఆ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మినారు అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మిడిల్ మ్యాన్ వ్యవస్థలాగా మారిపోయి ప్రశ్నపత్రాలను అమ్ముకునే పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రకంగా వ్యవహరించిందో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. విచారణ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు 563 గ్రూప్ 1 పోస్టులకు ఫలితాలను ప్రకటించి రాబోయే నెల రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారి గ్రూప్ 1 పోస్టులు 563 ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మనం ప్రత్యేక తెలంగాణలో ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామకాలకు పూర్తిగా రంగం సిద్ధమైంది. రాబోయే 40 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ 1 అధికారులు 563 మంది రాబోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు అధ్యక్ష 783 పోస్టులను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష 40 రోజుల్లో. గ్రూప్ 3 పోస్టులను 1365 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోటీపడి UPSCతో పోటీపడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి ఈరోజు ఆ ఖాళీలను భర్తీ చేయబోతున్నాము. ఇది ఒక్క గొప్ప సందర్భం అధ్యక్ష. ఈ విషయంలో అయినా కూడా ప్రతిపక్షాలు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మేము చేయలేని పని మీరు చేసాను, మిమ్మల్ని అభినందిస్తున్నాము అన్నుంటే వాళ్ళ స్టేచర్ పెరిగి ఉండేది, వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యకు సంబంధించి 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేది ఎవరు అధ్యక్ష? రెసిడెన్షియల్ స్కూల్స్లలో పేదోళ్ళ పిల్లలు, దళితుల పిల్లలు, గిరిజనుల పిల్లలు, ఆదివాసుల పిల్లలు, బలైన వర్గాల పిల్లలు, అత్యంత నిరుపేదలు చదువుకునే వాళ్ళకి ఈ రోజు కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. అట్లాంటిది ప్రభుత్వం ఆలోచించే 10 సంవత్సరాలు గత పాలకులు చేయని పనిని 40% డైట్ ఛార్జెస్ పెంచి పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే మా బాధ్యత. సన్న బియ్యంతో అన్నం పెడుతూ 40% డైట్ ఛార్జెస్ పెంచినాం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ ముఖ్యంగా ఆడబిడ్డలు తల్లిదండ్రులను అడగలేరు, ఇంటి దగ్గర చెప్పుకోలేరు, ఇక్కడ రావు. కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపుగా 20 సంవత్సరాలు పెంచలేదు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పేదోళ్ళ పిల్లలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా తల్లిదండ్రుల ముందు చేయి చాపుకుంటా ప్రతి నెల క్రమం తప్పకుండా కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకి ఇచ్చి ఆడపిల్లల ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ వారు చెప్తారు నేను రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించినాను SC, ST, BC మైనారిటీ అని. ఏ ఒక్క వారు జీవో ఇచ్చిన ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కడైనా భవనం నిర్మించండా? భవనం సంగతి దేవుడేరుగా ఆ పిల్లలు చదువుకుంటున్న దగ్గర బాత్రూమ్లు అన్న ఉన్నాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. బాత్రూమ్ లేని, భవనాలు లేని పోల్ట్రీ ఫామ్లల్లో కోళ్లను పెట్టినట్టు పెట్టి ఒక్కొక్క రూమ్లో 100 మందిని పెట్టి ఒక బాత్రూమ్ దగ్గర 200 మంది క్యూలో నిలబెట్టే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఈ పేదోళ్ళకు కల్పిస్తే నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని మొదటి విడతగా 58 నియోజకవర్గాలలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 11,000 కోట్లతో ఇచ్చినాం అధ్యక్ష.
20 నుంచి 25 ఎకరాలల్లా 200 కోట్లతో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చి ఈరోజు విద్యా విప్లవం తీసుకొచ్చి పేదోళ్లకు కార్పొరేట్ విద్య కంటే కూడా అద్భుతమైన విద్యను, లైబ్రరీలను, క్రీడా ప్రాంగణాలను, ఆడిటోరియంలను అందించాలని మేము ముందుకు వచ్చి ఖర్చు పెడుతుంటే కనీసం దాన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అది కూడా వాళ్ళకు మనసు రాలేదు. వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ మీకు తెలుసు, 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన కాలేజ్ 7 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 7,000 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? కోటి మహిళా కళాశాలలో చదువుకునేటోళ్ళు మన పిల్లలే కదా అధ్యక్ష. మన గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్ పంపిస్తారు. దాన్ని యూనివర్సిటీ చేసినా అని జీవో ఇచ్చిపోయాడు. దాని చట్టం కూడా పాస్ చేయలేదు. గాలికి వదిలేసిన కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చి దానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఒక స్ఫూర్తినిచ్చి మహిళలకే తలమానికంగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి మొన్నటికి మొన్న 550 కోట్ల రూపాయలతోని మహిళా దినోత్సవం రోజు నిధులు కేటాయించి నేను వెళ్ళి శిలాఫలకాన్ని వేసి దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. అక్కడ చదువుకుంటున్న దాదాపు 7,000 మంది ఆడపిల్లలు మన పిల్లలే కదా అధ్యక్ష. ఆ పిల్లల కోసం ఎందుకు చంద్రశేఖరరావు గారికి చెయ్యి రాలేదు? ఆ మహిళా యూనివర్సిటీని తీర్చిదిద్దుదాం, ఆ ఆడబిడ్డలు చదువుకుంటే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఒక్కరోజు కూడా ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు. దీన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టినాం. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సమాజంలో గౌరవం, తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం ఆహుతైన కుటుంబాల పేర్లు ఈరోజు ఆ వ్యక్తుల పేర్లు మనం యూనివర్సిటీలకు, కాలేజీలకు పెట్టుకున్నప్పుడు దీనైనా రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు లేదా అని నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యూనివర్సిటీలు ఈరోజు లిస్టు నా దగ్గర ఉన్నది అధ్యక్ష. నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. గతంలో యూనివర్సిటీల పరిస్థితి ఎట్లా ఉండే, నేను వచ్చినాక 14 యూనివర్సిటీలకు ఎంబడే వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష. ఎక్కడికక్కడ సామాజిక న్యాయాన్ని పాటించిన అధ్యక్ష. నల్గొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఒక ముస్లిం మైనారిటీని వీసీగా నియమించిన అధ్యక్ష, ఖాజా అల్తాఫ్ హుసేన్. అదేవిధంగా అధ్యక్ష, ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్లలో ఏ రోజు కూడా ఒక దళితుడు వీసీ కాలేదు అధ్యక్ష. నేను వచ్చినాక ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దళితుని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మనం నియమించిన అధ్యక్ష, గవర్నర్ గారి అనుమతితో. దీన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అంబేద్కర్ యూనివర్సిటీకి ఒక చదువుకున్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఒక దళితుని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మనం వేసినాం కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి ఉమేష్ కుమార్ అని ఒక బీసీ ముదిరాజ్ బిడ్డను మనం యూనివర్సిటీ వేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పాలమూరు యూనివర్సిటీకి జి శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వీసీగా మనం నియమించిన అధ్యక్ష. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అల్దాస్ జానే అని ఒక గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బీసీని వైస్ ఛాన్సలర్గా వేసినాం అధ్యక్ష. వెటర్నరీ యూనివర్సిటీకి జ్ఞాన ప్రకాష్ బీసీ పూసల్ అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ఒక ప్రొఫెసర్ మనం వీసీగా జ్ఞాన ప్రకాష్ను మనం వేసుకున్నాం అధ్యక్ష. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఎస్టీ లంబాడ సూర్య ధనంజయ్ని ఈరోజు వీసీగా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఈరోజు బాసర ట్రిపుల్ రాజీవ్ గాంధీ బాసర ట్రిపుల్ గోవర్ధన్ అనే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని వైస్ ఛాన్సలర్ చేసుకున్నాం అధ్యక్ష. ఇంత సామాజిక సమీకరణలతో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం నియమించిన 14 యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళను, అట్టడుగు వర్గాల వాళ్ళను వైస్ ఛాన్సలర్గా నియమిస్తే కనీసం ఈ అంశాన్నైనా అరే మీరు బాగా చేసిండ్రయా, ఒక సామాజిక న్యాయం చేసిండ్రు, మేము ఇన్నాళ్ళు చేయలేకపోయినా మీరు చేసినందుకు అభినందిస్తున్నాను ఒక మాట చెప్తే వాళ్ళ సొమ్ము ఏం పోతుండే అధ్యక్ష, వాళ్ళ గౌరవమే పెరుగుతుండే కదా. బహిష్కరించేసి 4 స్లోగన్లు ఇచ్చేసి వాళ్ళ స్టేచర్కి ఏదో భంగం కలిగిందంట. వాళ్ళ దుఃఖం స్టేచర్ కాదు అధ్యక్ష, వాళ్ళ దుఃఖం కుర్సీ. ఈ కుర్సీ పోయిందన్న దుఃఖంతో ఈ కుర్చీలు ఎవరు కూర్చున్నా వాళ్ళకి ఆ దుఃఖం ఆపుకోలేక చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం జాగృతమై చైతన్యంతో ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంగతి మీకు ముందే చెప్పిన అధ్యక్ష. ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2 లక్షల రూపాయలతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. కాలం మారింది, కాలం కాలగర్భంలో కలిసింది, ఖర్చులు పెరిగిపోయినాయి. దాన్ని ఇంకా బలంగా పెంచి అమలు చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన. మేము వచ్చిన ఎంబడే 2 రోజుల్లో
డిసెంబర్ 7 బాధ్యత చేపడితే డిసెంబర్ 9 నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి పేదలకు ఈరోజు వైద్యాన్ని అందించే సహాయాన్ని మేము అందించినాం అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 163 మెడికల్ ప్రొసీజర్లను అడిషనల్గా యాడ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ ఆనాడెప్పుడో నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ కూలిపోయే పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం దాని వైపు తిరిగి కూడా చూడలేదు. రీసెంట్గానే గోషమాయలో 30 ఎకరాలలో దాదాపుగా 2700 కోట్లతోని పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ని నూతనంగా నిర్మించడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది అధ్యక్ష. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగితేనే మన యువత బాగుపడతారు, రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఈ రాష్ట్రం ఐటీకి ఫార్మాకి ఒక పెద్ద కేంద్రంగా మారడం వల్ల మన ఆదాయం 65% అందులోనే ఉంది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం ఈ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా పెంపొందించాలి, అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందాలి అనే ప్రయత్నంతో మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈరోజు ఉన్న మెట్రో ఉంది. దీని కొనసాగింపుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అనుమతుల కోసం కొట్లాడుతున్నాం అధ్యక్ష. మనం మూసి పునరుజ్జీవం, గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నది, ఉత్తరప్రదేశ్ గంగానది ప్రక్షాళన చేసుకున్నది, ఢిల్లీలో ఈనాడు బీజేపీ యమునా నది ప్రక్షాళన చేస్తామని అధికారంలోకి వచ్చింది. గుజరాత్కు సబర్మతి నదిని ప్రక్షాళన చేసుకుంటుంది, ఉత్తరప్రదేశ్ గంగానది ప్రక్షాళన చేసుకుంటుంది, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేసుకుంటుంది. కానీ తెలంగాణ మాత్రం మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దని కొంతమంది మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది సమంజసం? మీ నల్లగొండ బిడ్డలు మూసీ కలుషితం ఈరోజు నల్లగొండ రైతుల జీవితాలతో చెలగాట మారుతుంది కదా అధ్యక్ష. ఈరోజు ఎంత ఒకనాడు తాగునీళ్ళని అందించిన మూసి ఈరోజు నల్గొండ జిల్లా కాలుష్యానికి కారణమైంది. ఆ కింద పంటలు పండితే విషమై, నేను ఆ మధ్య మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్రకు పోతే ఆడబిడ్డలు వచ్చి, అయ్యా ఈ నీళ్లు తాగితే మాకు పిల్లలు పుట్టడం లేదు, మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆడబిడ్డలు వచ్చి చెప్పినప్పుడు చాలా సామాజిక సమస్య అధ్యక్ష. ఇది ఏదో ప్రక్షాళన అంటే ఏదో నీళ్లు పోయి పంపించేది కాదు అధ్యక్ష. నల్గొండ జిల్లా ఆడబిడ్డలు పుట్టబోయే పిల్లలు మాకు ఈ కలుషితం వల్ల, ఈ కాలుష్యం వల్ల మేము బలైపోతున్నాము, కానీ ఇక్కడ నుంచి ఎక్కడికి వలస పోలేము, బతకలేము అని బాధ చెప్పినప్పుడు దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా అధ్యక్ష? మూసీ 2 నదుల అనుసంధానం, మూసీ నది ఈసా నది యొక్క అనుసంధానం ఈరోజు హైదరాబాద్ నగరం నుంచి వెళ్తున్న మూసీ అధ్యక్ష. దీనికి వర్షాకాలం వచ్చినప్పుడే నీళ్ళు వస్తాయి, మిగతా సమయంలో ఈరోజు కష్టం అని చెప్పి గోదావరి నదీ జలాలను తీసుకొచ్చి మూసీ నదిలో ఈసా నదిలో కలిపి నదుల అనుసంధానం చేసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవరాన్ని నిర్మించి అక్కడ ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గాంధీ ఐడియాలజీని ఇక్కడ ఉండే పిల్లలకు చెప్పి ఒక పెద్ద ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలని ఇలా ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం, కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా సహాయాన్ని అందించమని అడుగుతుంటే ప్రతిపక్షంగా మాకు అండగా నిలబడి మూసి ప్రక్షాళన చేసుకోవడానికి ఉండాలన్నా మేము అడ్డుకుంటాం, మూసీలకు ఎట్లొస్తారో చూస్తాం. అంటే ఎన్ని రోజులు మూసి మురికిలో మనం బతకాలి అధ్యక్ష? ఆ దోమల కంపుతో దిల్సుగునార్లో మనకు తెలుసు అక్కడి పరిస్థితులు ఎట్లున్నాయో. ఇంకా ఎంతకాలం అట్లా బతుకుదాం అధ్యక్ష? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇవాళ నేను వాళ్ళ నుంచి ఆశించిన మూసి పక్కన మూసి నది ఒడ్డున ఉన్నవాళ్ళు పేదలు ఉన్నారు, పేదలను అక్కడి నుంచి తరలించినప్పుడు వాళ్ళకి 10 లక్షలు కాకపోతే 20 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఒక మంచి కాలనీ కట్టి ఆనాడు తమరు ఉన్నప్పుడే నందనవనం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నందనవనం కట్టించి అక్కడ ఇల్లు ఇచ్చారు. మన దేవరకొండ మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, మహబూబ్నగర్ నల్గొండ సంబంధించిన వాళ్ళు. ఇవాళ అట్లాంటిది ఒక అద్భుతమైన కాలనీ ఒక 2000 ఎకరాలలో అవసరమైతే 1000 ఎకరాలు 2000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడైనా తీసుకొని ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక అద్భుతమైన కాలనీ కట్టించి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని ప్రభుత్వానికి సూచన చేస్తారేమో అనుకున్నా. లేదు, మీరు మూసి బాగు చేయొద్దు, హైదరాబాదు బాగుపడొద్దు, ఈ హైదరాబాదు నగరానికి పెట్టుబడులు రావద్దు, నల్గొండ ప్రజలు ఆ కాలుష్యంలో అట్లనే చచ్చిపోవాలని కుట్రలు చేస్తున్నారు అధ్యక్ష. ఆ కుట్రల కోసం పెట్టుబడులు పెడుతున్నారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్తున్నాం అధ్యక్ష మనము? అసలు ఎటువైపు తీసుకెళ్లాలనుకున్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ వస్తేనే ఇంత అభివృద్ధి వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఇంకెంత అభివృద్ధి వస్తుంది అధ్యక్ష? సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కావచ్చు, ఈ విధంగా ముందుకు వెళ్తూ ఇదే విధంగా దావోస్, నేను ముఖ్యమంత్రి అయిన 45 రోజుల్లోనే అక్కడికి వెళ్తే 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన అధ్యక్ష. రెండోసారి వెళ్తే 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం అధ్యక్ష. దాదాపుగా 2,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం.
ప్రపంచంలోనే దిగ్గజాలైన అమెజాన్ లాంటి కంపెనీలు ఈరోజు మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టినాయి అధ్యక్ష. అవే కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ 15 నెలల్లో అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ మరో లాంటి దేశాలలో తిరిగి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వాళ్ళ వ్యాపారాలను విస్తరించుకునే అధ్యక్ష. ఏఐ ఆధారిత ఎక్సలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ను నెలకొల్పడానికి ఒప్పుకున్నది అధ్యక్ష. అదేవిధంగా హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించినాయి అధ్యక్ష. కాగ్నిజెంట్ లాంటి కంపెనీ 15,000 అదనపు ఉద్యోగాలు, అంటే దాదాపుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఈరోజు కాగ్నిజెంట్ ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కల్పిస్తున్నది అధ్యక్ష. ఫెడెక్స్ అదేవిధంగా మ్యారియట్ లాంటి హోటల్ గ్లోబల్ కేపబిలిటీ ఉన్న సెంటర్లను ఈరోజు ఇక్కడ పెడుతున్నాయి అధ్యక్ష. అమెరికాలో బయో ఫార్మాలో ఉన్న ఆమ్జెన్ కంపెనీ ఈరోజు మొట్టమొదటిసారి అమెరికా నుంచి బయటకు వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టింది తెలంగాణ హైదరాబాదులో 6,000 మంది ఉద్యోగస్తులతో మొన్ననే నేను పోయి ప్రారంభించిన అధ్యక్ష. నేను అమెరికా వాళ్ళ కంపెనీకి వెళ్ళి కొన్ని గంటల కొద్ది అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళని తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇన్ని నిర్ణయాలు, ఇన్ని పనులు ఈ 15 నెలల్లో చేస్తే కనీసం కొన్నిటినైనా ప్రతిపక్షం గుర్తించి ఇవైనా చేసిండ్రు, ఇంకా మిగతా చేయని వాటి గురించి ఏదైనా చెప్తారేమో, గవర్నర్ గారి ప్రసంగంలో ఇవన్నీ ప్రస్తావించడానికి అభినందిస్తారేమో అనుకున్న అధ్యక్ష. చేయలేదు అధ్యక్ష. గతంలో ప్రభుత్వానికి ఏ పాలసీ లేదు అధ్యక్ష. వాళ్ళకున్న పాలసీ ఒకటే, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా. ఒక్కటే పాలసీతోనే ఆనాటి ప్రభుత్వం నడిచింది. కానీ మనం వచ్చినాక అధ్యక్ష ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చినాం, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినాం, టూరిజం పాలసీ తీసుకొచ్చినాం, స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం, మైనింగ్ పాలసీ తీసుకొచ్చినాం, భూభారతి లా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇట్లాంటివి ఎన్నో పాలసీ తేవడం ద్వారా విస్తృతంగా అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను గొప్పగా చెప్తున్నాను అధ్యక్ష, భారత్ సమ్మిట్ ఏప్రిల్లో పెట్టబోతున్నాం. 100 ప్రపంచ దేశాల నుంచి దిగ్గజాలు ఈ నగరానికి రాబోతున్నారు. మే 7 నుంచి మే 31 వరకు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇండియా, హైదరాబాద్, తెలంగాణలో జరగబోతున్నాయి. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు రాబోతున్నారు. 3,000 మీడియా ఛానల్స్ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి అధ్యక్ష. 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ అధ్యక్ష. ఇది ప్రపంచ చిత్రపటంలో మన రాష్ట్రాన్ని, మన టూరిజం డిపార్ట్మెంట్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా తెలంగాణ రాష్ట్రంలో మనం చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప సందర్భం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు, ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను శాశ్వతంగా ఒక గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు మనము తీసుకురాబోతున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాలను అన్నింటిని కూడా ఈరోజు మనం దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలకు వెళ్తుండ్రు, ఢిల్లీ చుట్టూ ప్రపంచం లేనా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, 32 సార్లు పోయినా, ఇంకా 300 సార్లైనా పోతా. నా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సత్సంబంధాలను కొనసాగించి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులందరినీ నేను కలుస్తా. 1కి 10 సార్లు కలుస్తా. నాకు భేషజాలు లేవు. ప్రజలు నాకు అవకాశం ఇచ్చిందే నేను పనిచేస్తాను. వయసు, ఓపిక ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి పనులు సాధించుకుంటాడు, కార్య సాధకుడు అని చెప్పి ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష మీరందరూ కలిసి. మరి నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను ఈ 15 నెలల 32 పర్యటనలలో అధ్యక్ష వరంగల్ ఎయిర్పోర్ట్ సాధించిన అధ్యక్ష. సెంట్రల్ ఫండింగ్ రాని సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ 11,000 కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష. మామూలుగా సంవత్సరానికి 2,000 కోట్లు వస్తే ఎక్కువ, 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిన అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని నేను సాధించుకొని టెండర్లు పిలిపించిన అధ్యక్ష. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేయలేకపోయినరు, నేను తెచ్చిన అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నుంచి హెల్త్ ప్రాజెక్టు కోసం ఈరోజు అప్రూవల్ అయినాయి అధ్యక్ష. రాబోయే రోజుల్లో వరల్డ్ బ్యాంక్ 4,000 కోట్లు మనకు ఫండ్స్ ఇవ్వబోతుంది హెల్త్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలో తెలంగాణ మొత్తం రాజీవ్ రహదారి కానీ ఇవన్నీ వస్తే అక్కడి నుంచి వేగంగా వచ్చి కంటోన్మెంట్ అవతల బాటిల్ నెక్ రోడ్లు వచ్చి ఆగిపోతుంటే ఎలివేటెడ్ కారిడార్స్. ఆనాడు 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకోలేకపోయారు. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని పదే కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు డిఫెన్స్ నుంచి దాదాపుగా 160 ఎకరాల ల్యాండ్ను బదిలీ తెలంగాణ రాష్ట్రానికి చేసుకున్న అధ్యక్ష. నేను ఈరోజు ఈ ఇంచు జగా ఇవ్వరు అధ్యక్ష డిఫెన్స్ వాళ్ళు. తమరికి తెలుసా అధ్యక్ష,
కానీ 160 ఎకరాలను ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి ఈరోజు బాటిల్ నెగ్గా మారిన ఉత్తర తెలంగాణకు రహదారులైన రాజీవ్ రహదారి కానీ షామీర్పేట రహదారులను అన్నిటిని కూడా ఈరోజు ఓపెన్ చేసి ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు అనుమతులు నేను తీసుకొచ్చిన అధ్యక్ష. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. పిఎం మిత్ర పార్క్ వరంగల్లో ఉన్న టెక్స్టైల్ పార్క్కి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆరెంజ్ కేటగిరీలో మనం నిధులు తెచ్చుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా నిమ్స్ జహీరాబాద్ ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిమ్స్ జహీరాబాద్ మంజూరైతే ఈ 10 ఏళ్ళు పడవ పడ్డది. నేను మళ్ళీ మాట్లాడి 1200 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఆమోదింపజేయడమే కాకుండా 1200 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు మంజూరు చేయించుకొని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నా. అక్కడ ఈరోజు మనకు హుండై కారు టెస్ట్ ట్రాక్, అంటే హుండై దేశంలో కియా ఈ దేశంలో ఉత్పత్తి చేసే కార్లను టెస్టింగ్ చేసే ట్రాక్ అక్కడ మనం ఇచ్చినాం అధ్యక్ష. కొన్ని 100 కోట్లు ఈరోజు హుండై అక్కడ పెట్టుబడులు పెడుతుంది. అంటే కొత్తగా ఉత్పత్తి చేసే కార్ల పరీక్ష డ్రైవింగ్ టెస్టులు మొత్తం ఆ తర్వాతనే మార్కెట్లకు రిలీజ్ చేస్తారు. అక్కడ జహీరాబాద్లో ఈరోజు ఈ దేశంలో వాడే ప్రతి కారు అక్కడ టెస్ట్ అవుతుంది అధ్యక్ష. ప్రతి రీసెర్చ్ అక్కడ రీసెర్చ్ చేసిన వెహికల్స్ని అక్కడ టెస్ట్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు జహీరాబాద్లో మనం అది సాధించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా పునర్విభజన చట్టంలో మీరు అందరు కొట్లాడి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట పెట్టించారు కదా అధ్యక్ష. 10 ఏళ్ళు సాధించలేకపోయింది కదా. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి వరంగల్ ఈ డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభించబోతున్నాను. నేను వచ్చినాక ఆ విజయాన్ని సాధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనం సాధించుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ ఢిల్లీ పర్యటన వల్ల సాధించుకున్న విజయాలు అధ్యక్ష. ఢిల్లీకి ఆసామాసిగా గోటీలు ఆడడానికో లేకపోతే విశ్రాంతి పొందడానికో లేకపోతే కంటి నొప్పో పంటి నొప్పో అని నేను డాక్టర్లకు చూపించుకోవడానికి పోతున్నాను నేను చెప్పట్లేదు అధ్యక్ష. నాకు కంటి నొప్పి వచ్చినా ఒంటి నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఇక్కడున్న డాక్టర్లకే చూపించుకుంటాను. నేను ఎన్నడూ కూడా గత ముఖ్యమంత్రులాగా కంటి నొప్పికి పంటి నొప్పికి ఢిల్లీ పోయిన సంఘటనలు లేవు, భవిష్యత్తులో కూడా అట్లా ఉండవు అధ్యక్ష. ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసమే నా ఢిల్లీ పర్యటనలు ఉంటాయి, విదేశీ పర్యటనలు ఉంటాయి, అమెరికా పర్యటన ఉంటుంది, లేకపోతే దావోస్ పర్యటనలు సౌత్ కొరియా ఉంటుంది. రేపు ఏప్రిల్లో జపాన్కి నేను ఏదైతే పోబోతున్నానో వాటి కోసమే నేను వెళ్తాను తప్ప నేను వేరే పర్యటనల కోసం వెళ్ళాను అధ్యక్ష. దాన్ని కూడా ఎటకారం చేసి ఢిల్లీకి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఢిల్లీలో ఎవరు కాళ్ళు చికట్ల పట్టుకోవడానికో కేసులు ఎత్తేయించుకోవడానికో లేకపోతే మేము చేసిన లిక్కర్ దందాల నుంచి తప్పించుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్తలేము అధ్యక్ష. నేను రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్ళదలుచుకున్నాను. అదేవిధంగా ఈ మధ్యలో చాలాసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు పదే మీరు 152,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిరు 15 నెలల్లో అంటుండే అధ్యక్ష. నేను లెక్క చెప్పదలుచుకున్నాను అధ్యక్ష తమరి ద్వారా. 152,000 కోట్లు కాదు అధ్యక్ష, 158,041 కోట్లు అప్పు చేసినాం అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు దాదాపుగా 15 నెలలలో మా ప్రభుత్వం 1,58,041 కోటి రూపాయల అప్పులు చేసినాం అధ్యక్ష. వాళ్ళు 1,52,000 కోట్లు అంటున్నారు, అది తప్పు. 1,58,000 కోట్ల 41 కోటి మేము అప్పు చేసినాం అధ్యక్ష. అప్పు చేసి ఏం చేసినాం అధ్యక్ష? మేమన్నా ఫామ్ హౌస్ కట్టుకున్నామా, లేకపోతే 10 ఎకరాలలో భవనాలు కట్టుకున్నామా, లేకపోతే కొడుకు ఇంటికి వస్తలేడు వాస్తు బాగాలేదని ఉన్నది గులగొట్టి ఉన్న సచివాలయాన్ని మళ్ళీ గులగొట్టి కొత్తది కట్టినాం అధ్యక్ష? లేదే. ఏం చేసినాం అధ్యక్ష? అది కూడా లెక్క చెప్పదలుచుకున్నా. ఆయన చేసిన అప్పుల్లో అసలు 88,591 కోటి కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అసలు అప్పుకు మిత్తి 64,768 కోట్లు కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అప్పులకు నేను కట్టింది 1,53,359 కోట్లు కట్టిన అధ్యక్ష. నేను చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 1,58,000 కోట్ల 41. నేను కట్టింది ఎంత అధ్యక్ష? ఆయన గారు నాకు ఇచ్చిన పాపం పుట్టలాగా పెరిగిపోయి పాపాల పుట్ట పెరిగిపోతుంటే ఆ పుట్టను తగ్గించడానికి ఈరోజు నేను కట్టింది 1,53,359 కోట్ల అధ్యక్ష. నికరంగా నేను చేసిన అప్పు 4,682 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే లెక్కలేస్తే ఆనాడు మేము వైట్ పేపర్ పెట్టినాం 6,71,000 కోట్ల రూపాయలు అని బట్టి గారు చూపిస్తే మీరు మార్చి వరకు చేసిన అప్పు, డిసెంబర్లో చేసిన అప్పు కూడా మా దాంట్లో కలిపిరని ఏదో అన్నారు. అవి తీపిచ్చేసిన అధ్యక్ష. ఆనాటి అప్పు 6,69,257 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఆయన పోతా
నాకు ఇచ్చిపోయిన నజరాన్ ఏంటంటే అధ్యక్ష, పెండింగ్ బిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్, క్యాపిటల్ వర్క్స్, అదర్ స్కీమ్స్ 40,154 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్, రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నా అని చెప్పి సదరన్ డిస్కామ్, నార్థన్ డిస్కామ్ నుంచి విద్యుత్తు సంస్థల నుంచి ఉద్దరకు విద్యుత్తు తీసుకొని వాళ్ళకు పంగనామం పెట్టిపోయి, అదేవిధంగా సింగరేణి ఆడ బొగ్గు కొని విద్యుత్తు కొని వాళ్ళకు బకాయిలు పెట్టి ఎస్సీ ఎస్టీ సప్లైన్లకు బకాయిలు పెట్టిపోతే 1,09,740 కోట్ల అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిపోయినాయి 40,154 కోట్లు. విద్యుత్తు శాఖకు, సింగరేణికి, ఎస్సీ ఎస్టీ సప్లైన్కు పెండింగ్ పెట్టిపోయినాయి 1,09,740 కోట్ల అధ్యక్ష. ఈ రెండు కలిపితే దాదాపుగా 1,00,000 ఈ రెండు కలిపితే 1,50,000 కోట్ల పైన ఆయన అడిషనల్గా నాకు ఇచ్చిపోయింది అధ్యక్ష. వాటిని రెండింటిని ఒక దగ్గర కూడితే వారు ఇచ్చిపోయిన అప్పులు 8,19,151 కోటి అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నాడు చంద్రశేఖరరావు గారు నాకు అధికారాన్ని అప్పజెప్పేటప్పుడు 6,69,257 కోట్లేమో ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి ఎఫ్ఆర్బిఎం కింద కానీ కార్పొరేషన్ల కింద కానీ అప్పులు బ్యాంకులలో తెచ్చుకున్నది. ఇది కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టింది 40,154 కోట్లు. ప్రభుత్వంలోనే ఉన్న సంస్థలకు ప్రభుత్వం నుంచి బకాయిలు పడ్డ విద్యుత్ అనుకోండి, సింగరేణి అనుకోండి 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే, ఈ మూడు కలిపితే 8,19,151 కోటి అధ్యక్ష. నేను డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని చేపట్టింది. వీటికి నేను 1,52,000 కోట్ల అప్పు చేసిన అంటే దాదాపుగా 9,70,000 కోట్ల అప్పు ఉండాలి కదా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు నికరంగా సార్ ఇంట్రెస్ట్లో కూడా తేడా ఉంది సార్. వాళ్ళు 10%కు తెచ్చిండ్రు, మనం దాన్ని తగ్గించి దాన్ని తగ్గిస్తూ వస్తున్నాం సార్. మనం ఆ ఇంట్రెస్ట్ కూడా మన కంపెనీల దగ్గర పోయి బార్గెయిన్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద 1/12/2023 నాడు నుంచి 28/2/2025 నాటికి 7,38,707 కోట్ల రూపాయలు అప్పు ఉంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2025 నాటికి, ఎందుకంటే నెలాఖరికి లెక్క తేలుతుంది. మార్చిలో 12-13 రోజులది వచ్చింది పోయింది లెక్క లేదు అధ్యక్ష. 1/12/2023 నుంచి 28/2/2025 ఆ రోజు ఉన్న అప్పులు, ఈ రోజు ఉన్న అప్పు 7,38,000 కోట్ల 707 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది నా పనితనానికి నిదర్శనం అధ్యక్ష. ఈ లెక్కలన్నీ సభలో పెడుతున్నా, తెలంగాణ సమాజానికి చెప్తున్నా, లెక్కలు తప్పు అయితే చంద్రశేఖరరావు గారు రావాలి. లెక్కల మీదనే, అప్పుల మీద, తప్పుల మీదనే ఒకరోజు చర్చ పెట్టుకుందాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. ఆ రోజుకి వేరే చర్చ వద్దు. హౌస్ ప్రారంభించినప్పటి నుంచి రాత్రి 12 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ నేను చెప్పిన లెక్కలలో తప్పు ఉంటే నేను క్షమాపణ చెప్పే బాధ్యత నాది. నేను ఆయన చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నం చేసినట్టు నిరూపితమైతే ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా తెలంగాణను ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారు సహకరించాలి అధ్యక్ష. ఇది తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులు. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని బడేబాయ్ ఎట్లంటో ఎందుకనవద్దు అధ్యక్ష? ఈ భారతదేశము రాష్ట్రాల సమూహం, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్ననే. అది నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారి రిలేషన్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి పెద్దన్న లాంటివాడు. వాళ్ళు అనుమతులు ఇవ్వాలి, వాళ్ళు సహకరించాలి, వాళ్ళు నిధులు ఇవ్వాలి. ఇవాళ ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 11% అప్పులు తెస్తే ఈరోజు నేను తిరిగి చెల్లించి 7% అప్పులు తీసుకోవడానికి డెట్ రీస్ట్రక్చర్ కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఆ లోన్లను అన్నిటిని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్న అధ్యక్ష. 5%, 6% ఇంట్రెస్ట్లు తగ్గితే ఎంత లాభం అధ్యక్ష? 4% నిజంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి అడిగితే నదుల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంకు నుంచి ప్రపంచంలో దిగ్గజాలైన బ్యాంకులు 4-5% మితికియడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, అన్ని అనుమతులు, అన్ని కాగితాలు ఇవ్వాలి. ఏమీ ఇవ్వకుండా అడ్డగోలు ఊర్లలో పటానోళ్ళు
లేకపోతే వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఊర్లో ఎంత మిత్తికి దొరికినా తెచ్చుకుంటుంటారు అధ్యక్ష. అప్పుడప్పుడు శ్రీమంతుల పిల్లల్ని మనం చూస్తుంటాం ఊర్లలో వ్యసనాలకు బానిసై ఊర్లో ఎక్కడ దొరికితే అక్కడ తెలిసిన కాడ కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఆస్తులను తాకట్టు పెట్టి ఎంత మిత్తికైనా సరే తీసుకురా అంటారు ఈ పేకాట ఆడేవాళ్ళు కానీ వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కానీ. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్లకు బానిసై 11% మిత్తితోనే అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. సొంత ఆస్తి అయితే తెస్తుండేనా అధ్యక్ష? ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల్ని తాకట్టు పెట్టి 11% నిధులు తెచ్చి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కలిగి కూలిపోయిందంట. అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం పరిస్థితి వస్తే దాని గొప్పలు చెప్తాడు అధ్యక్ష. అది కాళేశ్వరం కాదు అధ్యక్ష, అది కూలేశ్వరం. కూలిపోయింది. కూలేశ్వరరావు గారు కట్టేది కూలిపోయింది. అది ఆయన వచ్చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తే వచ్చినాయి అంటాడు. కాళేశ్వరం లేకుంటేనే శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు సార్ పండించి చూపించినాం అధ్యక్ష. చుక్క కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకోకుండా పోయిన వానకాలం పండించిన వరి పంట ఉత్పత్తి 1,56,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. కాళేశ్వరం ఎంత బోగసో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి కట్టి నాణ్యత లేకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న నాణ్యతా లోపం, నిర్వహణలో ఉన్న నాణ్యతా లోపం ఈరోజు మన పాలిట గుదిబండగా మారింది. దాన్ని తీసేయాలంటే ఒక బాధ, ఉంచుకోవాలంటే ఇంకొక బాధ. వైట్ ఎలిఫెంట్ అంటారు కదా అధ్యక్ష, ఈరోజు కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ ఫర్ అస్. అట్లాంటిది ఈరోజు ఏదైనా జరిగిపోయిన తప్పు జరిగింది క్షమించండి, మనం ఏదైనా రాష్ట్రాన్ని సరిదిద్దుకుందామన్న ఆలోచన వీళ్ళకి లేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాండి మాట్లాడండి, మంచి చేద్దాం. జరిగిన తప్పులు జరిగినాయి. తప్పులు ఎవరివని లెక్క పెట్టుకునేదానికంటే తెలంగాణ సమాజాన్ని నిర్మించాలన్న ఆలోచన, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ అంటేనే సాహిత్యం, సంస్కృతి ఉద్దండులు. తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఈరోజు ఇక్కడ సభలో ఉన్న కొంతమంది కవులు కూడా బానిసత్వంతో బతుకుతున్నారు. భావ దారిద్ర్యం, భావ బానిసత్వం. వ్యక్తికి ఏదో జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చిన వ్యక్తి పక్కన చేరడం అంటే ఆ కవుల యొక్క భావ దారిద్ర్యం అని నేను చెప్తున్నా అధ్యక్ష. ఏ రోజైనా వీళ్ళు ఎమ్మెల్సీ చూసుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్ గురించి ఒకరోజు ఆయన మాట్లాడినరా అధ్యక్ష? గూడ అంజయ్య గురించి మాట్లాడినరా అధ్యక్ష? బండి యాదగిరి గురించి మాట్లాడినరా అధ్యక్ష? అందశ్రీ గురించి మాట్లాడినరా అధ్యక్ష? సుద్దాల అశోక్ తేజ గురించి మాట్లాడినరా అధ్యక్ష? గోరె టెంకన్న గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, జయరాజులు వీళ్ళందరి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం చేస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పి 10 సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి రా తెలుగు తల్లి, ఆ తెలుగు తల్లి మాకు పట్టాడు అన్నం పెట్టిందా, ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే చంద్రశేఖర్ రావు గారు 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని మనకి ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష? ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష. జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతురట, ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని. ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చిన. ఆయన ఏ కళాకారులతో కవులతో పాడించినో మేము చూడలే. ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికి ఆ బాధ్యత అప్పచెప్పినాం. ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు. మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే యాదగిరి గుట్ట, యాదాద్రి ఎట్లయింది, దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు, దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీయర్ స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు, ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష? ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలనా భవన్ని హైదరాబాదు నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీయర్ స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది, కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష. ఎవరి ఆనంద్ సాయి, ఎవరి చిన్నజీయర్ స్వామి, ఎవరు ఎక్కడి యాదగిరి గుట్ట, యాదగిరి గుట్టను చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు యాదాద్రిగా మారిస్తే వాళ్ళు పేరు ఎట్లా మార్చుకోవాలి అధ్యక్ష? యాదగిరి గుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష? కోరికలు నెరవేరని వాళ్ళు, లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేటోళ్ళు అధ్యక్ష. ఈరోజు ఆ పైన నిద్రపోకుండా ఉన్న వాటి సత్రాలను అన్నిటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష. మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష.
అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష. మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట ఏఆర్ రెహమాన్ ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి, ఇక దాన్ని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు అంత దుఃఖం వచ్చిందే. ఇక్కడనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తలుపులు బద్దలు కొట్టి పొలిటికల్ చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మిలియన్ మార్చ్ను లీడ్ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తలుపులు ఇరగొట్టి పోలీసులు ఈడ్చుకపోయిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది? మీది జాతి, మీది ఒక నీతి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు, రండి కూర్చొని ఎదురుగా నించొని నిటారుగా నిలబడి ప్రశ్నించండి, ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తా. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఒక్కరినైనా గౌరవించండి. ఆ కొండా లక్ష్మణ్ బాబుజనికి నిలవడానికి నీడనిచ్చి నువ్వు పార్టీ పెట్టుకుంటే నీ ఇంటి స్థలం ఇస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్నే కూలగొట్టిస్తే ఆయన చనిపోయిన రోజు చివరి చూపు కూడా నువ్వు పోలేదు. నీకు ఏమైనా కృతజ్ఞత ఉన్నదా? ఓ గద్దరు, ఓ విమలక్క తెలంగాణ కోసం కొట్లాడితే పీడీ యాక్టులు పెట్టించిన చరిత్ర నీది కాదా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధిస్తే తలుపులు ఇరగొట్టిన చరిత్ర నీది కాదా? మాలాకటి రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు వేరు, రాజకీయ ప్రత్యర్థులు మేము మా మీద నువ్వు పెట్టు. ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు, ఎట్లా ఎదుర్కోవాలనో కేసుల గురించి తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ మీద నువ్వు పెట్టిన అక్రమ కేసులు, నీ నిర్బంధాలు అప్పుడే మర్చిపోయినావా చంద్రశేఖరరావు? అప్పుడే తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు భావిస్తే అది మీ అమాయకత్వం. అందుకే అధ్యక్ష, ఈరోజు తెలంగాణ తల్లిని ప్రగతి ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని అంకితం చేస్తాం. ఆ తెలంగాణ తల్లి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతుంది. తెలంగాణ తల్లి మా కన్న తల్లి లాంటిది. వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో మా అమ్మని నేను ఎన్నడూ చూడలేదు అధ్యక్ష. సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నా తల్లి ఎట్లుంటుందో ఈరోజు నా తెలంగాణ తల్లి కూడా అట్లనే ఉంది. సామాన్య జనబాహుల్యంలో నుంచి వచ్చిన దర్పం ఉట్టిపడుతుంది తెలంగాణ తల్లిలో. ఆమెనే మా తెలంగాణ తల్లి. నడుము బిగించి వ్యవసాయానికి ప్రతీకైన తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అవుతుంది తప్ప దొరల సంస్కృతి కాదని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కాళోజీ గురించి అప్పుడప్పుడు కవిత్వాలు చెప్తుంటారు. కాళోజీ కళాక్షేత్రాన్ని 10 ఏళ్ళలో కట్టలేదు అధ్యక్ష. ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా మేము పూర్తి చేసినాం అధ్యక్ష. అందుకే ఈరోజు జయ జయ హే తెలంగాణ అయినా ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా బండ్ల మీదనే కాదు తెలంగాణ యువకుల గుండెల మీద టీజీ రాసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అధ్యక్ష. నీ స్వార్థం కోసం, నీ పార్టీ కోసం టీజీని కాస్త టీఎస్గా మార్చి రాజకీయ దివాలా కోరుతనాన్ని నువ్వు ప్రదర్శిస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిన మేము టీజీ అని తిరగరాసిన అధ్యక్ష తెలంగాణ చరిత్రను. యాదాద్రి అని నువ్వు ఆంధ్ర సంస్కృతిని తీసుకొస్తే మా తెలంగాణ బిడ్డల గుట్ట యాదగిరి గుట్టగా మళ్ళీ మేము మార్చుకున్నాం అధ్యక్ష. నువ్వు మా చరిత్ర మీద మన్ను గప్పుతున్నా అనుకుంటున్నావేం? తాత్కాలికంగా నివురు గప్పినట్టు ఉండొచ్చు తెలంగాణ సమాజం, కానీ అది శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు గవర్నర్ గారు ప్రసంగంలో ఈ అంశాలను అన్నింటినీ పొందుపరిచింది కాబట్టే వారికి వచ్చి చర్చలో పాల్గొనడానికి మనసొప్పక వారు ముఖం చాటేసిండ్రు. ఏది ఎట్లయినా అధ్యక్ష, మా సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా సూచన ఇది: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, గవర్నర్ వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాయి, వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. గవర్నర్ ఎవరున్నారని కాదు, గవర్నర్ వ్యవస్థ, ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా, అండగా నిలబడాల్సిందిగా, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రభుత్వం మీది, మనది. ఈ ప్రభుత్వం 100% మీ సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని తెలియజేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.